హాయ్! వెల్కమ్ టు డెలిషియస్ రెసిపీస్ బై సుష్మా. ఈరోజు బొరుగులతో ఉప్మా ఎలా చేసుకోవాలో చూపిస్తున్నానండి. ఇది బ్రేక్‌ఫాస్ట్‌గా గానీ, డిన్నర్‌గా గానీ చాలా ఈజీగా చేసుకునే రెసిపీ. సో, మనకి ఇన్‌స్టంట్‌గా ఎప్పుడైనా ఏదైనా చేసుకోవాలనిపిస్తే ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ రెసిపీ అండి. ఇది ఎలా చేసుకోవాలో చూపిస్తాను, వచ్చేసేయండి. సో, నేను దీనికి 300 గ్రామ్స్ బొరుగులు తీసుకున్నానండి. సో, ముందుగా వాటర్‌లో బొరుగులేసుకొని ఇలా హాఫ్ మినిట్ అలా వాష్ చేసుకోండి. జెంటిల్‌గా వాష్ చేసుకోండి. ఎక్కడ ప్రెస్ చేయొద్దు. సో, అలా వాష్ చేసుకున్నందువల్ల మీకు మట్టంతా వాటర్‌లో దిగిపోతది అండ్ బొరుగులు గూడా సాఫ్ట్ అవుతాయి. సో, అలా వాష్ చేసుకున్నాక ఇలా వాటర్‌ని తీసేసి బొరుగుల్ని సెపరేట్ చేసేసేయండి. సో, ఇలా మొత్తం చూసారా వాటర్‌లో ఎంత మట్టొచ్చేసిందో. సో, జస్ట్ హాఫ్ అంటే హాఫ్ మినిట్ అలా వాష్ చేసేసుకొని బొరుగుల్ని సెపరేట్ చేసేయండి. లేపోతే బొరుగులు మెత్తగా అయిపోతాయి. సో, చూసారా మీరు ఇలా బొరుగులు పొడి పొడిగా ఉండాలి. లేకపోతే మీకు ఉప్మా ముద్దగా అయిపోతది. సో, ఇలా పొడి పొడిగా ఉంటే ఉప్మా బావుంటది. దీనికి మనం ఒక చిన్న పేస్ట్ చేసుకోవాలండి. సో, నేనొక 6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. అండ్ ఎండు కొబ్బరి సన్నగా పొడవుగా కట్ చేసుకొని ఒక 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి తీసుకున్నాను. అండ్ కొద్దిగా ఉప్పు తగినంత. మీరు తీసుకున్న బొరుగుల్ని బట్టి మీరు ఉప్పు వేసుకోండి. సో, ఇది ఫైన్ పేస్ట్ చేసుకోండి. ఎక్కడ కొబ్బరి తగలకుండా. ఇందులో ఏం వాటర్ అయిన అవసరం లేదండి. పచ్చిమిరపకాయల చెమ్మకి మీకు మంచి పేస్ట్ వస్తది. సో, ఈ పేస్ట్‌ని మీరు ఇంకా మనం తీసుకున్న బొరుగుల్లోకి వేసేసుకొని బాగా కలిపేసుకోవాలి. సో, ఈ పేస్ట్ వల్ల మీకు ఉప్మాకి చాలా టేస్ట్ వస్తదండి. సో, ఈ పేస్ట్‌లో మీరు ఏది స్కిప్ చేయకుండా సో, ఇది వేసుకోండి. ఎండు కొబ్బరి అండ్ పచ్చిమిరపకాయలు. అండ్ పులుపు కోసం నేను నిమ్మకాయ రసం 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నానండి. మీరు ఒకవేళ నిమ్మకాయ వద్దనుకుంటే చింతపండు రసం కూడా తీసుకోవచ్చు. సో, అది కూడా 2 టేబుల్ స్పూన్స్ తీసుకున్నా సరిపోతది మీ పులుపుని బట్టి. సో, ఇది కూడా వేసేసుకొని ఉప్మాలో అంతా బాగా కలిపేసుకొని ఒక 10 మినిట్స్ పక్కన పెట్టేసేయండి. ఈ లోపల మనం పోపు పెట్టేసుకోవచ్చండి. ఒక ప్యాన్‌లో ఆయిల్ వేసుకొని కొద్దిగా ఆవాలు, జీలకర్ర, కొద్దిగా మినపప్పు అండ్ కొంచెం పచ్చిశనగపప్పు అండ్ వేరుశనగపప్పు. ఈ పప్పులు మీకు ఎంత ఏస్తే అంత రుచండి. ఎందుకంటే బొరుగులు సాఫ్ట్‌గా ఉంటాయి గదా! మీకు బొరుగులు ఉప్మాలో ఈ పప్పులు తగులుతూ ఉంటేనే టేస్టీగా అనిపిస్తది. సో, ఇప్పుడు సిమ్ టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పప్పులు బాగా ఈ కలర్ వచ్చేదాకా బాగా వేపుకోండి. సో, ఇలా వేగాక చిన్న ముక్కలుగా కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోండి. ఈ ఆనియన్స్ ఏ బ్రౌన్ కలర్ మారాల్సిన అవసరం లేదండి. జస్ట్ లైట్‌గా వేగితే చాలు ఒక 5 మినిట్స్. సో, ఆనియన్స్ వేగుతున్నప్పుడు కొద్దిగా కరివేపాకు కూడా వేసేసుకోండి. సో, అన్నీ ఒకసారి ఆయిల్‌లో బాగా వేపుకొని కొద్దిగా పసుపును కూడా వేసేసుకొని ఒకసారి బాగా కలిపేసుకోండి. అండ్ మనం చేసుకున్న బొరుగులు ఇందులో వేసేసుకోండి. సో, ఇలా బొరుగులు పొడి పొడిగా ఉండాలండి. ఇక్కడ ముద్దవ్వకూడదు. సో, జస్ట్ 10 మినిట్స్ పక్కన పెట్టుకున్నాం కదా! ఈ లోపల మన పోపు కూడా అయిపోతది. సో, ఇప్పుడు బొరుగులు ఎప్పుడైతే వేసామో అప్పటినుంచి మీరు స్టవ్ ఇంక సిమ్‌లో పెట్టేసి బొరుగులు మొత్తం వేడెక్కేదాకా అప్పుడప్పుడు కలుపుతూ పొయ్యి మీదే ఉంచాలండి. చల్లగా బొరుగులుంటే తీసేయొద్దు. బొరుగులన్నీ వేడెక్కాలి. అప్పుడే ఉప్మా టేస్టీగా అనిపిస్తది. ఇలా మధ్య మధ్యలో ఒకసారి కలుపుకుంటూ బొరుగులన్నీ వేడెక్కితే మీకింక బొరుగులు ఉప్మా రెడీ అయిపోయినట్టే. సో, అంతే అండి. టేస్టీ బొరుగులు ఉప్మా చాలా ఫాస్ట్‌గా అయిపోతది. అండ్ ఇన్‌స్టంట్‌గా మీరు జస్ట్ పచ్చిమిరపకాయలు పేస్ట్ చేసుకుంటే చాలా ఈజీగా అయిపోతది. ఇది వేడి వేడిగా తింటే చాలా టేస్టీగా ఉంటది. సో, ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్‌కి, రిలేటివ్స్‌కి కూడా షేర్ చేయండి. అండ్ ఇది మీరు ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో తప్పకుండా కమెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంటిల్ దెన్ బాయ్.